హలో ఎవ్రీబడీ! అందరూ ఎలా ఉన్నారు? నేను వండిన వంటలకి మా ఇండక్షన్ హాబ్ క్రాక్ ఇచ్చేసింది. క్రాక్ ఇచ్చిన హాబ్ మీద అస్సలు వంట చేయకూడదండి. ఇట్ ఈస్ వెరీ రిస్కీ. అందుకనే టెక్నీషియన్ పిలిపించి కొత్త హాబ్ ఆర్డర్ చేసుకొని రీప్లేస్ చేపిస్తున్నాను. ఏంటో ఇండియాలో ఆ గ్యాస్ స్టవ్ మీద వండే ఫీలే వేరండి. చాలా అనిపిస్తది. ఈ ఇండక్షన్ హాబ్స్ ఉంటాయే మెయింటెనెన్స్ చాలా కష్టం. ఎంత కేర్‌ఫుల్‌గా యూజ్ చేసినా స్క్రాచెస్ పడిపోతూ ఉంటాయన్నమాట. ఇతను పెట్టడము, తీయడము, ఆ రీప్లేస్‌మెంట్ ప్రాసెస్ చూస్తే చాలా ఈజీ చేసేయొచ్చు అనిపించింది గానీ, ఎందుకులెండి అలాంటివన్నీ మనం జేయడం అని టెక్నీషియన్ చేతే చేపించుకున్నాను. కొత్త హాబ్ వచ్చేసింది. మనం మామూలుగా గ్యాస్ స్టవ్‌కి బర్నర్స్ అంటాం కదా! ఇవేమో జోన్స్ అంటారు. ముందుది 5 జోన్స్ కానీ ఇది మాత్రం 4 జోన్స్. ఈ ఇండక్షన్ హాబ్‌ని హాబ్ బ్రైట్‌తో క్లీన్ చేస్తానండి. హాబ్ బ్రైట్ వేసేసి ఇలా బ్రష్‌తో అలా దాన్ని కాస్త స్ప్రెడ్ చేసి ఒక 10, 15 మినిట్స్ వదిలేసి సాఫ్ట్ క్లాత్‌తో వైప్ చేస్తాను. ఎంత కష్టపడి క్లీన్ చేస్తున్నా దాని మీద ఎప్పుడు మార్క్స్, స్క్రాచెస్ అయితే ఉంటాయి. లండన్‌లో మోస్ట్‌లీ న్యూ బిల్ట్ అంతా ఇండక్షన్ హాబ్సే ఉంటున్నాయండి. పాత హౌసెస్‌లో ఎక్కువ గ్యాస్ స్టవ్స్ కనిపిస్తాయి. ఈ మార్క్స్ పోవడానికి, స్క్రాచెస్ పోవడానికి మీ దగ్గర ఏమైనా చిట్కాలుంటే మాత్రం నాకు కామెంట్స్ బాక్స్‌లో తెలియచేయండి.